దుర్గము మన ప్రభువే రాణి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము రాణియు సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు అక్క చెల్లెళ్ళు మాత్రం అక్క చెల్లెళ్ళు మాత్రం బా ఏం సబ్బు వాడతారో కానీ ఇంత తెల్లగా ఉంటారు. కుక్క సబ్బు పిల్లప్పుడు అవే కదూ. మేము కుక్క సబ్బు. భగవతి మహిమల కల్గకం ఆదిని పొడనెల్ల పొడో మన ప్రభువే. రైట్. లూకా సువార్త 1వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 1వ అధ్యాయము. మొదటి అధ్యాయములో స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడిన. సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. యేసయ్య యొక్క పెద్ద కుమార్తె ఆమె భర్తను, వారి యొక్క దాంపత్యమును దేవుడు దీవించి అమ్మాయి గర్భవతిగా ఉంది. ఈ విధంగా గౌరవించుట, సన్మానించుట అనేది అది దేవుని కృప అంటున్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. న్యాయాధిపతుల గ్రంథములో ఒక సహోదరుని గురించి ఆమె యెహోవా వలన ఆశీర్వదించబడినది అనే మాట మనం చూస్తాం. అవ్వ అంటున్నది, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను కనుక పుట్టబోయే పిల్లల కొరకు తల్లిదండ్రులు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. సంసోని యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. కనుక
మీ ఆయన పేరు ఏం పేరమ్మా? రాజా రాజేష్. నీ పేరు చంద్రకళ. భార్యాభర్తలు పుట్టబోయే బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే యాకోబు ఏమన్నాడంటే, దేవుడు నాకు దయచేసిన పిల్లలు అన్నాడు. యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. కనుక పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకు అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. సార్ అందరి దిప్పట్ల ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. అందుకే భక్తుడు అన్నాడు, నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. యేసు ప్రభువారు అన్నారు, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కనుక సర్వ ప్రజల కొరకై యేసు ప్రభు శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడును. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి రాజేష్, చంద్రకళ బట్టి మీకు స్తోత్రములు. యవన దంపతులను మీరు ఆశీర్వదించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. వచ్చిన బంధువర్గాన్ని దీవించండి. ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ప్రభువైన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులా ఉన్నట్లుగా మీ కృపను ఈ సేవలో మరి రవి, రాజేష్ పాటలు పాడారు, దీవించమని యేసు ప్రభు నామములో వచ్చిన బంధువర్గాన్ని దీవించమని, రాజేష్ను ఆయన భార్యను దీవించమని, వారు బహుమానంగా ఇవ్వబోయే సంతానమును ఆశీర్వదించండి. ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడమని, అలాగే రాబర్ట్ అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిని బట్టి యేసయ్య అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు దీవించండి. నూతనంగా ఇల్లు కట్టుకున్నారు. రాబోయే దినాలలో ఆ ఇల్లు ప్రారంభోత్సవం జరుగుట కూడా మీ కృపను దయచేయండి. ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.